ఓం శాంతి 6/1/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంగమ యుగము, జమ చేసుకునే యుగం. ఈరోజు పిల్లల 3 కాలాలు తెలిసిన త్రికాలదర్శి అయిన బాప్దాదా పిల్లలందరి జమా ఖాతాను చూస్తున్నారు. మొత్తము కల్పమంతటిలో శ్రేష్టమైన ఖాతాను జమ చేసుకునే సమయం ఈ సంగమ యుగం ఒక్కటే అని అందరికీ తెలుసు. ఇది చిన్న యుగము, చిన్న జీవితం. కానీ ఈ యుగము, ఈ జీవితం యొక్క విశేషత ఏమిటి అంటే, ఎంత కావాలి అంటే అంత ఇప్పుడే జమ చేసుకోవచ్చు. ఈ సమయంలోని శ్రేష్ట ఖాతా అనుసారంగా పూజ్య పదవిని కూడా పొందుతారు. మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా కూడా అవుతారు. ఈ సమయం యొక్క శ్రేష్టమైన కర్మలు, శ్రేష్టమైన జ్ఞానము, శ్రేష్టమైన సంబంధాలు, శ్రేష్టమైన గుణాలు, శ్రేష్టమైన శక్తులు, వీటన్నింటి శ్రేష్టమైన ఖాతాను ఇప్పుడే జమ చేసుకుంటారు. ద్వాపర యుగం నుండి భక్తి ఖాతా అల్పకాలికమైనది. ఇప్పుడే చేస్తారు, ఇప్పుడే ఫలితాన్ని పొందుతారు. ఆ ఖాతా సమాప్తమైపోతుంది. భక్తి ఖాతా అల్పకాలికమైనది. ఎందుకంటే ఇప్పుడే సంపాదించుకుంటారు, ఇప్పుడే తినేస్తారు. జమ చేసుకునే అవినాశి ఖాతా అనగా జన్మ జన్మలు కొనసాగే ఖాతాను జమ చేసుకునే సమయం ఇదే. అందుకే ఈ శ్రేష్టమైన సమయాన్ని పురుషోత్తమ యుగము అని, ధర్మయుగం అని అంటారు. పరమాత్మ అవతరణ యుగము అని కూడా అంటారు. డైరెక్ట్ తండ్రి ద్వారా శక్తులను ప్రాప్తి చేసుకునే యుగం అని దీని మహిమయే చేయబడింది. ఈ యుగంలోనే తండ్రి విధాత మరియు వరదాతల పాత్రను అభినయిస్తారు. అందుకే ఈ యుగాన్ని వరదాని యుగము అని కూడా అంటారు. ఈ యుగంలో స్నేహము కారణంగా తండ్రి భోలా భండారీగా అవుతారు. ఎందుకంటే 1కి 10 రెట్లు ఫలితమునిస్తారు. 1కి 10 అంటే లెక్కలేనంత జమ చేసుకునే విశేషమైన భాగ్యం ఇప్పుడే ప్రాప్తించింది. వేరే యుగాలలో ఎంత చేస్తే అంత మాత్రమే లభించే లెక్క ఉంది. తేడా ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ తండ్రి వారసత్వము మరియు వరదానం 2 రూపాలలో ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా ఉన్నారు. భక్తిలో భావనకు ఫలం ఉంటుంది. ఇప్పుడు వారసత్వము మరియు వరదానాల ఫలం ఉంది. అందుకే ఈ సమయానికి గల మహత్వమును తెలుసుకొని, ప్రాప్తులను తెలుసుకొని, జమ అయ్యే లెక్కను తెలుసుకొని, త్రికాలదర్శులుగా ఈ 3 కాలాలు తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నారు కదా. కనుక ప్రతి అడుగు త్రికాలదర్శిలై వేస్తున్నారా? ఏది చేసినా దాని ఆది మధ్య అంత్యం తెలుసుకొని చేస్తున్నారా? ఈ సమయంలోని 1 సెకండ్ కూడా సాధారణ సమయంలోని సెకండ్ కంటే ఎంత పెద్దదో తెలుసా? 1 సెకండ్లో ఎంత జమ చేసుకుంటున్నారు, మరి 1 సెకండ్లో ఎంత పోగొట్టుకుంటూ ఉన్నారు? ఈ లెక్క బాగా తెలుసా? లేక సాధారణ పద్ధతిలో కొంత సంపాదించుకొని కొంత పోగొట్టుకుంటూ ఉన్నారా? ఇటువంటి అమూల్యమైన సమయాన్ని సమాప్తం చేసుకోవడం లేదు కదా. బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారులుగా అయితే అయ్యారు. కానీ అవినాశి వారసత్వం మరియు విశేష వరదానాలకు అధికారులుగా అయ్యారా? ఎందుకంటే ఈ సమయంలో అధికారులుగా అయిన వారు జన్మ జన్మలకు అధికారులుగా అవుతారు. ఈ సమయంలో ఏదో ఒక స్వభావము లేక సంస్కారము లేక ఏదైనా సంబంధానికి ఆధీనులుగా ఉండే ఆత్మలు జన్మ జన్మలు అధికారులుగా అయ్యేందుకు బదులు ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. రాజ్య అధికారులుగా అవ్వలేరు. ప్రజా పదవికి అధికారులుగా అవుతారు. ఇక్కడికి రాజయోగులుగా అయ్యేందుకు, రాజ్య అధికారులుగా అయ్యేందుకు వచ్చారు. కానీ మీరు ఆధీనమైనటువంటి సంస్కారం వలన విధాత పిల్లలుగా ఉన్నప్పటికీ రాజ్య అధికారులుగా అవ్వలేకపోతున్నారు. అందుకే సదా స్వ అధికారులుగా ఎంతవరకు అయ్యారో చెక్ చేసుకోండి. ఎవరైతే స్వయంపై అధికారం పొందలేరో వారు విశ్వరాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? విశ్వరాజ్య అధికారులుగా అయ్యే వారి చైతన్యమైన మోడల్ను
ఇప్పుడు స్వరాజ్య అధికారులుగా అయినందుకు తయారు చేస్తారు. ఏదైనా వస్తువు తయారు చెయ్యాలి అంటే ముందు దాని మోడల్ను తయారు చేస్తారు కదా. కనుక మొదట ఈ మోడల్ను చూడండి. స్వ అధికారి అనగా సర్వకర్మేంద్రియాల రూపీ ప్రజలకు రాజుగా అవ్వడం ఈ శరీరానికి. ప్రజా రాజ్యమా, ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకుంటూ ఉందా ఆత్మ, లేక రాజు ఆత్మ యొక్క పాలన అనుసారంగా నడుస్తూ ఉండే రాజ్యమా? ఇదైతే తెలుసుకోగలరు కదా. ప్రజారాజ్యం అయితే రాజు అని అనరు. ప్రజారాజ్యంలో రాజవంశం సమాప్తం అయిపోతుంది. ఏదైనా ఒక్క కర్మేంద్రియం మోసం చేసినా కానీ వారిని స్వరాజ్య అధికారులు అని అనరు. ఒకటో రెండో బలహీనతలు ఉండనే ఉంటాయి అని, సంపూర్ణంగా ఏది చివరిలో అని అనుకోకండి. కానీ చాలా కాలపు బలహీనత ఒక్కటి ఉన్నా అది సమయానుసారంగా సమయానికి మోసం చేస్తుంది. బహుకాలం ఆధీనులుగా ఏ సంస్కారం అధికారులుగా కానివ్వదు. అందుకే అధికారులు అనగా స్వ అధికారులు. చివరిలో సంపూర్ణంగా అవుతానులే అని మోసపోకండి. చాలా కాలపు స్వ అధికారుల సంస్కారం ఉంటే బహుకాలపు విశ్వ అధికారులుగా, అక్కడ కూడా చాలా కాలము రాజ్య అధికారులు విశ్వాధికారులు అవుతారు. అంటే కొంత సమయపు స్వరాజ్య అధికారులు, కొంత సమయం మాత్రమే విశ్వ అధికారులుగా అవుతారు. ఎవరైతే ఇప్పుడు తండ్రి సమానంగా అవ్వాలి అనే ఆజ్ఞ అనుసారంగా తండ్రి హృదయ సింహాసన అధికారుగా అవుతారు, ఇక్కడ వారే రాజ్య సింహాసనానికి అధికారులుగా అవుతారు. తండ్రి సమానంగా అవ్వడము అనగా తండ్రి హృదయ సింహాసన అధికారులుగా అవ్వడం. ఎలాగైతే బ్రహ్మ బాబా సంపన్నంగా సమానంగా అయ్యారో అలా సంపూర్ణంగా సమానంగా అవ్వండి. రాజ్య సింహాసనానికి అధికారులుగా అవ్వండి. ఎలాంటి నిర్లక్ష్యం కారణంగా మీ రాజ్య వారసత్వాన్ని మరియు వరదానాన్ని తక్కువగా ప్రాప్తి చేసుకోకండి. కనుక జమా ఖాతా ఎంత చేసుకుంటూ ఉన్నారో చెక్ చేసుకోండి. క్రొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా, పాత ఖాతాను చెక్ చేసుకోండి. క్రొత్త ఖాతాను సమయము మరియు తండ్రి వరదానాలతో బాగా ఎక్కువగా జమ చేసుకోండి. కేవలం సంపాదించుకోవటము, తినడము ఇటువంటి ఖాతాను తయారు చేసుకోవద్దు. అమృత వేళలో యోగం చేసి జమ చేసుకున్నారు, క్లాసులో చదువుకున్నారు, జమ చేసుకున్నారు. మిగిలిన రోజంతా పరిస్థితులకు వశమై, లేక మాయ దాడికి వశమై, లేక మీ సంస్కారాలకు వశమై జమ చేసుకున్న దానిని యుద్ధం చేసి విజయులుగా అవ్వడంలో ఖర్చు చేశారు. మరి ఫలితం ఏమైంది? సంపాదించుకున్నారు, తిన్నారు, ఏం జమ అయింది? కనుక జమా ఖాతా ఎంత అయిందో సదా చెక్ చేసుకోండి, మరి వృద్ధి చేసుకుంటూ ఉండండి. అలాగే చార్ట్ వ్రాసేటప్పుడు ఊరికి అలా టిక్ వేసేయకండి. క్లాస్కు వెళ్ళారా? అవును. యోగం చేశారా? కానీ ఎటువంటి శక్తిశాలి యోగము సమయానుసారంగా జరగాలో అలా ఉందా? సమయం బాగా గడిచింది, చాలా ఆనందం కలిగింది, వర్తమానం అయితే తయారైంది. కానీ ఈ వర్తమానంతో పాటు జమ కూడా చేసుకున్నారా? అంత శక్తిశాలిగా అనుభవం చేశారా? నడుస్తున్నాము, కేవలం ఇది మాత్రమే చెక్ చేసుకోకండి. ఎవరినైనా ఎలా నడుస్తున్నారు అని అడగండి, అందుకు వారు చాలా బాగా నడుస్తున్నామని చెప్తారు. కానీ ఎంత వేగంతో నడుస్తున్నారు పురుషార్థంలో చెక్ చేసుకోండి. చీమలాగా నడుస్తున్నారా, లేక రాకెట్ వేగంతో నడుస్తున్నారా? ఈ సంవత్సరం అన్ని విషయాలలో శక్తిశాలిగా అయ్యే వేగాన్ని, శాతాన్ని చెక్ చేసుకోండి. ఎంత శాతంలో జమ చేసుకుంటున్నారు? 1986లోనే బాబా ఈ విధంగా చెప్పారు. ఇప్పుడు 26, 2000 అంటే 5 రూపాయలైనా జమ అయింది అని అంటారు, 500 రూపాయలైనా జమ అయింది అని అంటారు. జమ అయితే చేసుకున్నారు, కానీ ఎంత జమ చేసుకున్నారు, ఎంత సంపాదించుకున్నారు, ఏం చేయాలో అర్థమైందా? గోల్డెన్ జూబ్లీ వైపు వెళ్తున్నారు. అప్పుడు గోల్డెన్ జూబ్లీ రాబోతోంది సమీపంలో. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ అయిపోయింది, డైమండ్ జూబ్లీ అయిపోయింది,
ప్లాటినం జూబ్లీ కూడా అయిపోయింది. ఈ సంవత్సరం అంతా గోల్డెన్ జూబ్లీ సంవత్సరం కదా, 86, 1986. కనుక ప్రతి విషయంలో గోల్డెన్ యుగ స్టేజ్ అనగా సతో ప్రధానమైన స్థితి ఉందా, లేక సతో స్థితి అనగా త్రేతాయుగం యొక్క స్థితి అనగా సిల్వర్ యుగం స్టేజ్ ఉందా అని చెక్ చేసుకోండి. పురుషార్థం కూడా సతో ప్రధానం అనగా గోల్డెన్ యుగానిదిగా ఉండాలి. సేవ కూడా గోల్డెన్ యుగానిదిగా ఉండాలి. కొంచెం కూడా పాత సంస్కారాల మలినం ఉండకూడదు. ఈ రోజుల్లో వెండిపై కూడా బంగారు పూత వేస్తున్నారు. బయటికేమో బంగారం అనిపిస్తుంది, కానీ లోపలేముంటుంది, అది పూత అని అంటారు కదా. కనుక సేవలో కూడా అభిమానము మరియు అవమానాల అలాయ్ మిశ్రమం ఉండకూడదు. దీనినే గోల్డెన్ యుగ సేవ అని అంటారు. స్వభావంలో కూడా ఈర్ష్య, రుజువు చేసి చూపిస్తాను అని అనుకోవడం, మొండిగా ఉండే భావాలు ఉండకూడదు. వీటిని అలాయ్ అని అంటారు. ఈ మలినాన్ని సమాప్తం చేసి బంగారు యుగ స్వభావం కలవారిగా అవ్వండి. సంస్కారంలో సదా హాజీ. ఎటువంటి సమయము అటువంటి సేవ చేయాలి. ఆ విధంగా స్వయాన్ని మలుచుకోవాలి అనగా రియల్ గోల్డ్గా అవ్వాలి. నేను మౌల్డ్ అవ్వాలి, నన్ను నేను మలుచుకోవాలి. ఇతరులు చేస్తే నేను చేస్తాను అని అంటే దీనిని మొండితనం అంటారు. ఇది రియల్ గోల్డ్ కాదు. ఈ మలినాలన్నింటినీ సమాప్తం చేసి గోల్డెన్ యుగం వారిగా అవ్వండి. సంబంధాలలో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, కళ్యాణ భావన ఉండాలి, స్నేహ భావన ఉండాలి, సహయోగ భావన, సహాయం చేసే భావన ఉండాలి. ఎటువంటి భావ స్వభావాలు కలిగిన వారైనా కానీ వారి పట్ల కూడా మీకు సదా శ్రేష్టమైన భావం ఉండాలి. ఈ విషయాలన్నింటినూ స్వపరివర్తన చేసుకోవడమే గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం. మలినాలను కాల్చివేయడం అనగా గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం. అర్థమైందా? ఈ సంవత్సరాన్ని గోల్డెన్ యుగ స్థితితో ప్రారంభించండి. సులభమే కదా. వినేటప్పుడు అందరూ చెయ్యాల్సిందే అని భావిస్తారు, కానీ సమస్య వచ్చినప్పుడు ఇది చాలా కష్టమని అనుకుంటారు. సమస్యల సమయంలో స్వరాజ్య అధికారి తనకు అధికారమును చూపించే సమయం ఉంటుంది. యుద్ధ సమయంలోనే విజయులుగా అవ్వాల్సి ఉంటుంది. పరీక్షా సమయమే నంబర్ 1 తీసుకునే సమయం. సమస్య స్వరూపంగా అవ్వకండి. ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమైందా? అప్పుడు గోల్డెన్ జూబ్లీ సమాప్తిని సంపన్నంగా అయ్యే గోల్డెన్ జూబ్లీ అని అంటారు. ఇంకా ఏ నవీనత చేస్తారు? బాప్దాదా వద్దకు పిల్లలందరి సంకల్పాలు చేరుతూనే ఉంటాయి. ప్రోగ్రాంలో కూడా నవీనత ఏం చేస్తారు? గోల్డెన్ సంకల్పాలను వినిపించే టాపిక్ పెట్టారు కదా. బంగారుగా తయారు చేసి బంగారు యుగాన్ని తీసుకువచ్చే బంగారు సంకల్పాలు, బంగారు ఆలోచనలు, ఈ టాపిక్ పెట్టారు కదా. అచ్చా, ఈరోజు వతనంలో ఈ విషయంపై ఆత్మిక సంభాషణ జరిగింది. దీని గురించి తర్వాత వినిపిస్తాము. అచ్చా, సర్వ వారసత్వము మరియు వరదానాలకు డబల్ అధికారి భాగ్యశాలి ఆత్మలకు, సదా స్వరాజ్య అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయాన్ని గోల్డెన్ యుగ స్థితిలో స్థితి చేసుకుని రియల్ గోల్డ్ పిల్లలకు, సదా స్వపరివర్తన చేసుకోవాలి అనే లగన్తో విశ్వ పరివర్తనలో ముందుకు వెళ్ళే విశేషమైన ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మీటింగ్లో వచ్చిన డాక్టర్లతో అవ్యక్త బాప్దాదా కలయిక. మీ శ్రేష్టమైన ఉత్సాహ ఉల్లాసాల ద్వారా అనేక ఆత్మలను సదా సంతోషంగా చేసే సేవలో లగ్నమై ఉన్నారు కదా. డాక్టర్ల విశేష కార్యం ప్రతి ఆత్మకు సంతోషమునివ్వడం. మొదటి ఔషధం సంతోషం. సంతోషం సగము జబ్బును సమాప్తం చేసేస్తుంది. కనుక ఆత్మిక డాక్టర్లు అనగా సంతోషము అనే ఔషధం ఇచ్చేవారు. మీరు అటువంటి డాక్టర్లు కదా. ఒక్కసారి అయినా సంతోషపు మెరుపు ఆత్మలకు అనుభవం అయ్యింది అంటే వారు సదా సంతోషపు మెరుపుతో ముందుకు ఎగురుతూ ఉంటారు. మరి అందరినీ డబల్ లైట్గా చేసి ఎగిరించే డాక్టర్లు కదా. ఆ డాక్టర్లు బెడ్ నుండి లేపుతారు, బెడ్పై పడుకున్న రోగిని లేపుతారు. మీరు పాత ప్రపంచం నుండి లేపి
క్రొత్త ప్రపంచంలో కూర్చోబెట్టండి. ఇటువంటి ప్లాన్ తయారు చేశారు కదా. ఆత్మిక పరికరాలను ఉపయోగించే ప్లాన్ తయారు చేశారా? ఇంజెక్షన్ ఏమిటి, ట్యాబ్లెట్స్ ఏమిటి, రక్తం ఇవ్వడం అంటే ఏమిటి, వీటన్నింటినీ ఆత్మిక సాధనాలుగా చేసుకున్నారు కదా. ఎవరికైనా రక్తమునిచ్చే అవసరం వస్తే ఏ ఆత్మిక రక్తమునివ్వాలి? గుండె జబ్బు కలవారికి ఏ మందు ఇవ్వాలి? గుండె జబ్బు రోగి అంటే వ్యాకులత పడే రోగి కనుక ఆత్మిక సామగ్రి కావాలి. బయట వారు క్రొత్త ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు. వారు సైన్సు సాధనాలతో ఇన్వెన్షన్లు చేస్తారు. మీరు సైలెన్సు సాధనాలతో సదాకాలం కొరకు నిరోగులుగా చేయండి. వారి వద్ద ఎలాగైతే మొత్తం లిస్టు అంతా ఉంటుందో, ఈ పరికరం ఉంది, ఈ పరికరం ఉంది అని, అలా మీ వద్ద కూడా పెద్ద లిస్ట్ ఉండాలి. అటువంటి డాక్టర్లుగా ఉన్నారా? సదా ఆరోగ్యవంతంగా చేసేందుకు ఇంత ఫస్ట్ క్లాస్ సాధనాలు ఉండాలి. మీ వృత్తిని అలా చేసుకున్నారా? డాక్టర్లందరూ మీ స్థానాలలో ఇటువంటి బోర్డు తగిలించారా? సదా ఆరోగ్యవంతంగా, సదా ఐశ్వర్యవంతంగా చేస్తాము అనే బోర్డు పెట్టుకున్నారా? ఎలాగైతే వారు తమ వృత్తిని వ్రాసుకుంటారో, వారి పేరు, వారి పొజిషన్ ఇదంతా రాసుకుంటారు కదా. అలాగే ఈ లిఖితం మీరు వ్రాసేది ఎలా ఉండాలి అంటే, దానిని చూసి ఇదేమిటి, లోపలికి వెళ్ళి చూద్దాము అని అనిపించే విధంగా బోర్డు బాగా ఆకర్షించేదిగా ఉండాలి. బోర్డుపై ఎలాంటి వ్రాత ఉండాలి అంటే, పరిచయము తీసుకోకుండా ఎవ్వరూ ఉండకూడదు. ప్రతి ఒక్కరూ లోపలికి రావాల్సిందే. పిలవాల్సిన అవసరమే ఉండకూడదు. వారంతట వారే మీ ముందుకు వచ్చేయాలి. అటువంటి బోర్డు పెట్టుకోండి. వారు ఎంబీబీఎస్ ఫలానా ఫలానా అని వ్రాసుకుంటారు. మీరు ఆత్మిక యాక్యుపేషన్ వృత్తి వ్రాయండి. అది చదివేవారు చదివి ఈ స్థానము మాకు అవసరము అని అనుకోవాలి. అలా మీ ఆత్మిక డిగ్రీని తయారు చేసుకున్నారా, లేక మీ పాత డిగ్రీలే వ్రాసుకుంటారా? అక్కడ ఉండే డాక్టర్స్ అడిగారు, బాబా సేవకు శ్రేష్టమైన సాధనం ఏది ఉండాలి అని. బాబా అన్నారు, సేవ జరిగేందుకు అన్నింటికంటే వేగవంతమైన సాధనం సమర్థ సంకల్పాలతో సేవ. సమర్థ సంకల్పాలతో పాటు మాటలు, కర్మలు కూడా సమర్థంగా ఉండాలి. 3 ఒకేసారి పనిచేయాలి. ఇదే శక్తిశాలి సాధనం. వాచాలోకి వస్తే శక్తిశాలి సంకల్పాల శాతం తగ్గిపోతుంది. లేక ఆ శాతం ఉంటే వాచా శక్తిలో తేడా వచ్చేస్తుంది. అలా కాదు, 3 కలిసి ఉండాలి. ఎలాగైతే ఎవరైనా రోగికి ఒకేసారి ఒకరు నాడి చూస్తారు, ఒకరు ఆపరేషన్ చూస్తారు, అందరూ కలిసి చేస్తారు. నాడి చూడాల్సిన వ్యక్తి తర్వాత చూసినా, ఆపరేషన్ను ముందే చేసేసిన ఏమవుతుంది? ఒకేసారి ఎంత పని జరుగుతుంది? అలాగే ఆత్మిక సేవా సాధనాలు కూడా కలిసి పనిచేయాలి. ఇకపోతే సేవకు ప్లాన్ తయారు చేశారు, చాలా బాగుంది. కానీ ఈ ఆత్మిక డాక్టర్ సదా కొరకు ఆరోగ్యంగా చేసేవారు అని అందరూ భావించే ఏదైనా సాధనాన్ని తయారు చేయండి. అచ్చా, పార్టీలతో, ఫస్ట్ గ్రూప్తో ఎవరైతే అనేక సార్లు విజయీ ఆత్మలుగా ఉన్నారో వారి గుర్తు ఏంటి? వారికి ప్రతి విషయం చాలా సహజంగా, తేలికగా అనుభవం అవుతుంది. ఎవరైతే కల్పకల్పము విజయీ ఆత్మలుగా ఉండరో వారికి చిన్న కార్యం కూడా కష్టంగా అనుభవం అవుతుంది, సహజం అనిపించదు. ప్రతి కార్యము ప్రారంభించే ముందు ఈ కార్యం జరిగి ఉంది అన్నట్లు స్వయానికి అనుభవం అవుతుంది. అవుతుందా లేక అవ్వదా అనే ప్రశ్న రానే రాదు. జరిగి ఉంది అనే అనుభూతి సదా ఉంటుంది. సదా సఫలత ఉండనే ఉంది, విజయం ఉండనే ఉంది అని వారికి తెలుసు. ఇలాంటి నిశ్చయ బుద్ధితో ఉంటారు. ఏ విషయము క్రొత్తగా అనిపించదు, చాలా పాత విషయం. ఈ స్మృతితో స్వయాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. సెకండ్ గ్రూప్తో డబల్ లైట్గా అయ్యే వారి గుర్తులు ఎలా ఉంటాయి? డబల్ లైట్ ఆత్మలు సదా సహజంగా ఎగిరే కళను అనుభవం చేస్తారు. ఒకసారి ఆగుతూ ఒకసారి ఎగురుతూ ఉండడం కాదు,
సదా ఎగిరే కళను అనుభవం చేసే వారిగా ఉంటారు. ఇటువంటి డబల్ లైట్ ఆత్మలే డబల్ కిరీటానికి అధికారులుగా అవుతారు. డబల్ లైట్గా ఉండేవారు స్వతహాగా ఉన్నతమైన స్థితిని అనుభవం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మేము డబల్గా ఉన్నాము. ఒకటి ఆత్మ లైట్, రెండవది తేలికగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. పిల్లలుగా అయ్యారు అనగా తేలికగా అయిపోయారు. ఎలాంటి బరువును తీసుకోవాల్సిన అవసరం లేదు. అచ్చా. ఓం శాంతి.